మరణాత. దేవునికే మహిమ కలుగునుగాక. దైవలక్షణముల స్తుతి నాతో పాటు చెప్పండి. దేవా, నీవు అనాది వ్యక్తివై ఉన్నావు. నిన్ను ఎవరూ కలగజేయలేదు. నీ అంతట నీవై ఉన్నావు గనుక నీకు వందనములు. దేవా, నీవు వెలుగై ఉన్నావు. అందుచేతనే సూర్య, చంద్ర, నక్షత్రములకు వెలుగునిచ్చినావు. జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు గనుక నీకు స్తోత్రములు. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు. అందుచేతనే దేవదూతలకు, మనుషులకు, జీవరాశులకు జ్ఞానమిచ్చినావు. అట్టి జ్ఞానము వలన అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానమునకు నీవు బయలుపడినావు గనక నీకు స్తుతులు. దేవా, నీవు ప్రేమవై ఉన్నావు గనుక జీవరాశులు ఒకదానినొకటి ప్రేమించుకొనుచున్నవి. అలాగుననే మనుషులు కూడా ఒకరినొకరు ప్రేమించుకొనుచున్నారు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు న్యాయమై ఉన్నావు గనుక నీవు క్షమించేవాడవు. అయినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడవు గనుక నీకు ప్రణుతులు. సైతానుని ఎదిరించు సూత్రములు. ప్రారంభ ప్రార్థన. ఓ త్రియేక దేవుడవైన తండ్రి, సాతానును ఎదిరించవలనని నీ వాక్య గ్రంథములో వ్రాయించినావు. ఇదిగో, ఇప్పుడే నీ సన్నిధానమందు వాటిని ఎదిరించుచున్నాము. మా ఎదిరింపుల వలన సైతానుకు వేదన, నిస్సత్తువ కలిగించుము. ఎదిరింపుల వలన నీకు మహిమ, సంఘమునకు జయము కలిగించుము. సాతాను ఎదిరించుట. ఓ సాతానా, మానవులకు నేను ఎదిరించు సూత్రములు తెలియక నీకు భయపడుచున్నారు. అందుచేత నీవు శోధించేటప్పుడు పాపములో పడిపోవచ్చున్నారు. తల చితికిపోయిన సర్పము యొక్క తోక కదులుచుండుట చూచి చిన్నపిల్లలు భయపడదురు, కానీ పెద్దవారు భయపడరు. అలాగుననే విశ్వాసులు నీ క్రియలు చూచి భయపడరు. నీలో బలము లేదని తెలుసును. నిన్ను మా ప్రభువు జయించినాడు కదా. ఆ జయము మా పక్షముగానున్న జయము గనుక నిన్ను జయించినట్లే. సమర్పణ ప్రార్థన. అతి పరిశుద్ధుడవైన తండ్రి, నీవు నరజాతి తల్లిదండ్రులను పరిశుద్ధవంతులుగా చేసినప్పటికీ వారు పాపములో పడిపోవటం వలన వారిని బట్టి మాకందరికీ పాపము ప్రవేశించినది. ఓ తండ్రి, పాపమును విసర్జించుటకు నాలో శక్తిని అమర్చినావు, కానీ పాపము లేకుండా ఉండలేకపోవచ్చున్నాను. ప్రయత్నించుచున్నాను, పడిపోవచ్చున్నాను. మరలా నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. సూర్యచంద్ర నక్షత్రముల కాంతి నీ పరిశుద్ధత ఎదుట లోపము కలిగి ఉన్నవి, మరియు పరిశుద్ధులైన దేవదూతల పరిశుద్ధత నీ పరిశుద్ధత ఎదుట తక్కువై ఉన్నది. పాపులమైన మేము ఎట్లు నిర్దోషులమై ఉండగలము? నీవు క్షమించుటను బట్టి కానీ లేని ఎడల నేను ఇదివరకే నశించి ఉండవలసినదే. నా ప్రభువా, నా తలంపుల్లోనికి, నా మాటల్లోనికి, నా ప్రయత్నములోనికి, నా క్రియల్లోనికి పాపము ప్రవేశించినప్పుడల్లా విసర్జింప పూనుకొని ఉన్నాను. నీవు సహాయము చేయుదువు. చెడుగు కనపడినప్పుడు, ఓ సైతానా, ఇది నీ పని, నా మీద నీకు ఏ అధికారము లేదు, వెళ్ళిపో
అని ఎదిరించుటకు పూనుకున్నాను. నా పాపములు ఎప్పటికప్పుడే నీ ఎదుట ఒప్పుకొని శుభ్రపడుటకు పూనుకున్నాను. రాకడ ప్రార్థన. దేవుని సృష్టిలో విశ్వాసి యొక్క ఆత్మలో కూడా గురుతులు అయిన తర్వాత త్వరగా వచ్చును, త్వరగా అని చెప్పి ఉన్నాడు. గనుక త్వరగా వచ్చుచున్నాడని నమ్ముటయే విశ్వాసి యొక్క గురుతు. నిర్గమకాండము 13వ అధ్యాయము. మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలులలో మనుషుల యొక్క పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పాను. మోషే ప్రజలతో ఇట్లనెను, మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమున జ్ఞాపకము చేసుకొనుడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మను బయటికి రప్పించాను. పులిసినదేదియు తినవద్దు. అబీబు నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చితిరి కదా. యెహోవా నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసినట్లు కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై ఉండు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తర్వాత నీవు ఈ ఆచారములను ఈ నెలలోనే జరుపుకొనవలెను. 7 దినములు నీవు పులియని రొట్టెలను తినవలెను. 7వ దినమున యెహోవా పండగ ఆచరింపవలెను. పులియని వాటిని 7 దినములు తినవలెను. పులిసిన దేదియు నీ యొద్ద కనపడకూడదు. నీ ప్రాంతములన్నిటిలోనూ పొంగిన దేదియు నీ యొద్ద కనపడకూడదు. మరియు ఆ దినమున నీవు నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికి తెలియచెప్పవలెను. యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నేను బయటికి రప్పించిననుటకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగాను ఉండును. కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలెను. యెహోవా నీతోనూ నీ పితరులతోనూ ప్రమాణము చేసినట్లు ఆయన కనానీయుల దేశములోనికి నిన్ను చేర్చి దానిని నీకు ఇచ్చిన తర్వాత ప్రతి తొలిచూలి పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. దానిలో మగ సంతానము యెహోవా దగును. ప్రతి గాడిద తొలి పిల్లను వెలయిచ్చి విడిపించి దానికి మారుగా గొర్రెపిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించిన ఎడల దాని మెడను విరగదీయవలెను. నీ కుమారులలో తొలిచూలి అయిన ప్రతి మగవానిని వెలయిచ్చి విడిపింపవలెను. ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు దాన్ని చూచి బాహుబలము చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటికి రప్పించెను. ఫరో మనలను పోనీయకుండా తన మనసును కఠినపరుచుకొనగా యెహోవా మనుషుల తొలి సంతానమేమి జంతువుల తొలి సంతానమేమి ఐగుప్తు దేశములో తొలి సంతానమంతయు సంహరించెను. ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును. అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము వెలయిచ్చి విడిపించుదనని చెప్పవలెను. బాహుబలము చేత యెహోవా మనలను ఐగుప్తులో నుండి బయటికి రప్పించెను గనుక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కన్నుల మధ్య లలాట పత్రికగాను ఉండవలెను అని చెప్పాను. మరియు ఫరో ప్రజలను పోనీయక దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని విడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించాను. ఇశ్రాయేలులు యుద్ధ సన్నుదులై ఐగుప్తులో నుండి వచ్చిరి.
మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను. అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చెను. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలనని ఇశ్రాయేలు చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండెను. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరున్న ఏతాములో దిగిరి. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను, వారికి వెలిగించుటకై రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుటి నుండి తొలగింపలేదు. ప్రార్థన. తండ్రి, ఈ మానవ చరిత్రలో నీవు చేయు ప్రతి పనిలోనూ రాబోవు తరములకు కావలసిన సందేశములను పాఠములను ఇమిడ్చున్నావు గనక నీకు స్తోత్రములు. నీ నెరుగని అన్యులకు ఏవైతే శ్రమకరములో అవి నీ పిల్లలకు నీవు సదుపాయములుగా మార్చినావు. ఇట్టి గొప్ప కృప నిమిత్తమై నీకు ఆనంద వందనములు, తరగని స్తోత్రములు. రానున్న మహాశ్రమల నుండి మమ్మల్ని తప్పించుటకు నీ వాక్య వర్తమానం అందించమని యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్. యెహోవా ఆజ్ఞ మోషేకు అభయమిచ్చినది. ప్రభువుకు వ్యతిరేకముగా నడిచినా, ఎదురు తిరిగినా, ఆయన మాట తిరస్కరించిన ఐగుప్తులకు కలిగిన పెద్ద శ్రమలు నేడును వచ్చునని ఈ చరిత్ర రుజువు పరచుచున్నది. చీడ పురుగులు, నానా రకమైన పురుగులు, తెగుళ్ళు అన్నిటికీ ప్రభువు ఆజ్ఞ ఇచ్చారు. ఈ అన్ని కార్యములు మోషే కర్ర చాపుట వలన జరిగినవి. వడగండ్లు ఐగుప్తు దేశము మీద పడు విషయంలో మోషే తన చెయ్యి చాపాడు. మోషేలో శక్తి ఉన్నదని నిరూపించుటకు చెయ్యి చాపాడు. తల మొదలుకొని అరికాలు వరకు మోషే దేవుని యొక్క శక్తితో నింపబడ్డాడు. దేవుడు మీ పక్షమందున్నాడు. మీ పక్షమందున్నప్పుడు మీరు వస్తువులతో చేసిన, చేతితో చేసిన ఆ పని జరుగుతుంది అని ముక్తి కొరకైన ఒప్పుదల మీలో ఉండాలి. ఐక్యత ఒప్పందము ఉండాలి. పచ్చని స్థితి అనగా జీవితమునకు ఆత్మ పెంపుదలకు గుర్తు. పైరు జీవము గల శక్తికి, ఎదుగుదల శక్తికి గుర్తు. ఇక్కడ మరల మోషే కర్ర చూపాడు. ఎందుకు? నా యొక్క ప్రభావము కర్రలోనికి పంపిస్తున్నానని ప్రభువు సెలవిచ్చారు. ప్రభువు ఆజ్ఞను మోషే గైకొన్నాడు కనుక దేవుని శక్తి ఆయనలోనికి వచ్చి ఆయన కర్రలో నుండి వెల్లడి చేయబడినది. అయినను ఫరో అతని సేవకుల హృదయములు దేవుని ఎడల సరళము కానందువలన ఆయన మరి ఒక తెగులును అనగా మిడతలను పంపించెను. ఇది గొప్ప మర్మము. తూర్పు నుండి అనగా దేవుని యొద్ద నుండి, దేవుని సింహాసనము దగ్గర నుండి ఆజ్ఞ ఇవ్వగా ఆ మిడతలు వచ్చినవి. ఐగుప్తు దేశమంతటిని అవి కప్పివేసెను. పాత నిబంధనలో తన వారు అనిపించుకున్న వారిని ఆయన రక్షించుకొనెను. సైన్యములకు అధిపతియగు యెహోవా అని తెలియజేసుకున్న ఆయన అనేక పర్యాయములు యుద్ధము చేసెను. ప్రభువు అపవాదితో యుద్ధము చేశారు. ప్రభువు తన జనుల పక్షముగా యుద్ధము చేశారు. తూర్పు సూర్యునికి దిక్కునకు గుర్తు. సూర్యుని కంటే నీతి సూర్యుడు గొప్పవాడు. ఐగుప్తులు పచ్చని పంటలన్నిటినీ మిడతలు పాడు చేసెను. నీతి సూర్యుని ఎవరు తిరస్కరించకూడదు. ఎంతైనా ఆయన నమ్మదగినవాడు. ఆయనను తిరస్కరిస్తే శ్రమల పాలవుతారు. అన్ని రకములైన అపాయములకు ఆయన సెలవిస్తారు. ఆయన శ్రమలకు మాత్రం సెలవిస్తారు, కానీ ప్రాణం మీద సెలవివ్వరు. శ్రమ ప్రభువు చెప్పు చేతులలో ఉన్నది. ఐగుప్తీయులు, ఇశ్రాయేలీయులు ఒక దేశంలో ఉన్నారు. ఐగుప్తుల పంటలకు నష్టము కలిగినది, ఇశ్రాయేలీయులకు ఏ హానియూ లేదు. ప్రభు మాట చెప్పున తూర్పు గాలికి మిడతలు వచ్చినవి. అవి వారిని బాధించుటకు, వారి పొలములోని ప్రతి పచ్చని చెట్టును కాయను నాశనము చేయుటకే ఆయన ఆజ్ఞ ఇచ్చారు. ప్రాణము తీయుటకు సెలవు ఇవ్వలేదు. ఆకలి బాధ తీర్చే మిడతలను ఆయన బాప్తీసమిచ్చు యోహానుకి ఇచ్చారు. బాధ పెట్టే మిడతలు ఐగుప్తులకు ఇచ్చారు.
ప్రభువు వ్యతిరేకంగా నడిస్తే కూర్చోలేరు, నిలవబడలేరు, తినలేరు, త్రాగలేరు, ఏ పని చేయలేరు. వడగండ్లు పచ్చనైన పైరులను పాడు చేయగా మిగిలిన వాటిని మిడతలు తీసివేశాను. ఐగుప్తు బీడు అయినది. ఆ మిడతల సమూహము సమస్తము తినివేయగా చీకటి కమ్మెను. దేవుని కాంతి వారిపైన పూర్తిగా తీసివేయబడినది. ఎక్కడనూ స్థలము లేకుండా చీకటి ఒక గొడుగు వలె వారి దేశాన్ని కప్పివేసినది. మీరు సోమరుల వలె ఉంటే ఐగుప్తుల వలె నశించిపోతారు. చీమ తనకు శ్రమ వచ్చినప్పుడు, అనగా ఆహారము దొరికినప్పుడు కూర్చొని ఏ భయము లేకుండా తింటుంది. ఎందుకనగా ముందుగానే కష్టించి పనిచేసి ఆహారము సమకూర్చుకున్నది. ఆ చీమ చాలా చిన్నది గనక మనమును చీమల వలనే అపాయము నుండి తొలగి ఉపాయముగా దేవుని కృపలోనికి వచ్చి నిలబడాలి. ఇశ్రాయేలు వలె ఆయన కృపలో ప్రవేశించండి. భూమి పంటలు దేవుడు కృప చొప్పున ఇచ్చినవి. భూమి మీదనున్న సమస్తము ఆయన అనుగ్రహించును. అయితే ఈ హస్తమును గ్రహించని ఐగుప్తులకు మనశ్శాంతి లేదు. తిరిగి వారు దేవుని తట్టు తిరిగినప్పుడే వారికి మనశ్శాంతి ఉంది. శ్రమ ఉంటే దేవుని తట్టు, శ్రమ లేకపోతే భూలోకము తట్టు మనము తిరుగుతాము. గనక శ్రమలలో మన విశ్వాసాన్ని పెంచుకోవాలి. వడగండ్లకు పొలాల్లో ఉన్న చెట్లు నాశనమయ్యాయి. అయితే వారి ధాన్యపు కొట్లలలో కొంత ధాన్యము దాచబడి ఉన్నది. అవి కూడా ప్రభువు మిడతల ద్వారా నాశనం చేశారు. దేవుని తిరస్కారము చేస్తే భక్తి, శక్తి, భక్తి, ముక్తి ఉండవు. అన్నీ తెలిసి తప్పులు చేస్తే చివరికి మరణమే కలుగును. నీవు దేవుని పక్షాన మాత్రమే స్థిరముగా ఉండవలను. నీ పొరుగు వారిని, నీ ఇంటి వారిని బాధ పెడితే అది పాపము. అందరిపై అధికారము చెలాయించేదే పాపమే. కనుక ఆ పాపముపై మనము అధికారము చెలాయించాలి. జ్యేష్ఠులు, ఇది మానవులకు సంబంధించిన మాట. ప్రథమ సంతానము, ఇది పశువులకు, మృగములకు, సర్వ పురుగులకు చెందిన మాట. ప్రభువు జ్యేష్ఠత్వాన్ని, ప్రథమ సంతానాన్ని హతము చేశారు. ప్రథమ ఫలములకు బలము ఎక్కువ. వారికి ఉన్న బలము ఆఖరి బిడ్డకు ఉండదు. నీలో ఉన్న అహంకారమును ప్రభువు తీసివేస్తారు. ఐగుప్తులో ఉన్న బలాన్ని కొట్టివేశారు. సముద్రములో ముంచుట ద్వారా ఐగుప్తు బలాధిక్యతను ఆయన కొట్టివేశారు. పదియవ తెగులు బల ప్రారంభమును కొట్టివేయట, మొదటి శక్తిని పొంది వచ్చిన మనిషిని, పశువును ఆయన శక్తి తోడుకొని పోయినది. గొర్రె విశ్వాసికి ముంగుర్తు గనక గొర్రెలను విశ్వాసులతో పోల్చారు. కాపరి గొర్రెలను నడిపించుకొని పోవునట్లు ఆయన ఇశ్రాయేలులను ఐగుప్తులో నుండి బయటకు నడిపించుకొని పోయెను. ఒక స్నేహితుని వలె ఆయన వారిని వెంట పెట్టుకొని వెళ్ళాడు. ఒకడు తన మందను సురక్షితముగా దారి తప్పకుండా నడిపిస్తూ తప్పిపోయిన దాన్ని తన మందలో కలుపుకొని ఏ అపాయము రాకుండా తీసుకొని పోవును. మీరు ఆయన మీద మాత్రమే ఆధారపడితే ఆ విశ్వాసములో ఆయన మిమ్మల్ని సురక్షితంగా నడిపిస్తారు, తోడుకొని వెళ్తారు. తన దూతలకు ఆజ్ఞ ఇచ్చి ఏ అపాయము లేకుండా నడిపిస్తారు. నీవు స్థిర విశ్వాసివై ఉంటే నీవు తప్పకుండా ఆయన తేజస్సుకు నిలవబడగలవు. దీవెన. అలాగూ ఆయన తేజస్సుకు నిలవబడి లోకమనే ఐగుప్తుకు అడ్డపడి నూతన యెరూషలేము అనే కనానుకు పెండ్లి కుమారుడు మిమ్ములను చేర్చునుగాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడనుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి మమ్మల్ని తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్.